ఆ లోటు అయితే తీరిపోయినట్టే ఇప్పుడు. హలో అండి, వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. అదే అండి, ఆకుకూరల గురించి చెప్తున్నాను నేను. ఇక్కడ తోటకూర అసలు దొరకదు యూఎస్లో. ఎప్పుడో ఒకసారి దొరికినా కూడా అసలు అది ఎంత బాగా కుక్ చేసుకున్నా కూడా అసలు ఆ టేస్టే రాదు, ఫ్రెష్నెస్ అనేది ఉండదు, అంత వాడిపోయినట్టు ఉంటుంది. ఎంత బాగా కుక్ చేసుకున్నా అసలు ఇండియాలో తిన్న టేస్ట్ అయితే రాదు. సో ఇప్పుడు మా ఇంట్లో పండిన తోటకూర ఆల్రెడీ 2 సార్లు వండుకున్నాం కూడా ఎంత బాగా ఫ్రెష్గా టేస్ట్ ఉందంటే సేమ్ ఇండియాలో తిన్నట్టే ఉంది యాక్చువల్లీ. సో ఆ లోటు తీరిపోయిందనమాట. ఇప్పుడు మీరు చూస్తుంది ఏంటంటే బచ్చలాకు తీగల్లా ఉంది కదా, క్లైంబర్స్, అది బచ్చలాకు, తోటకూర, ఇంకా మేతి ఇప్పుడిప్పుడే వస్తుంది, ఇంకా చుక్కకూర ఇంకా వేరే బెడ్లో ఎక్కువ ఉంది. ఇందులో ఒక 2-3 ప్లాంట్స్ ఉన్నాయి అంతే. సో మిగతా 2 బెడ్స్లో టొమాటో, సొరకాయ, బీరకాయ వేసాను. సొరకాయ, బీరకాయ ఇప్పుడే జర్మినేట్ అయ్యి కొంచెం ఇప్పుడే చిన్న చిన్న ప్లాంట్స్లా ఉన్నాయి. చూడాలి సమ్మర్ అయిపోయేలోపు వస్తాయా లేవా అన్నది. టొమాటో ప్లాంట్స్ కూడా ఇంకొంచెం టైం పట్టేలా ఉంది. ఇంకో బెడ్లో పక్కన సేమ్ తోటకూర, చుక్కకూర, ఇంకా గోంగూర ఒక 2 ప్లాంట్సే వచ్చాయి సీడ్స్ వేస్తే. మిగతా ఎందుకో జర్మినేట్ అవ్వలేదు. నాకు తోటకూర అంటే చాలా ఇష్టము. బేసిక్గా నేను యూఎస్ఏ వచ్చినప్పటి నుండి నేను మిస్ అయ్యే వాటిలో తోటకూర ఒకటి. నాకు చిన్నప్పటి నుండి అదంటే చాలా ఇష్టము, మమ్మీ చేసేదంటే చాలా ఇష్టము. సో అది మిస్ అయ్యేదాన్ని. ఇక్కడ ఎక్కువ దొరకదు, దొరికినా అసలు ఆ టేస్టే రాదు. అందుకే ఎక్కువ తోటకూర వేసుకున్నాను నేను. నాకున్న ఇప్పుడు ఈ తక్కువ టైంలో వేరే వెజిటేబుల్స్ వస్తాయో రావో అన్న హోప్తో నేను లీఫీ వెజిటేబుల్సే ఎక్కువ వేసుకున్నాను. అండ్ అది కూడా హెల్త్కి మంచిది కదా యాక్చువల్లీ. చుక్కకూర, తోటకూర, బచ్చలి, మేతి, గోంగూర, ఇంకా పుదీనా. ప్రస్తుతానికైతే ఇది అప్డేట్. ఇంకా చూడాలి ఫ్యూచర్లో అసలు ఎంత గ్రోత్ అవుద్ది, ఎంత హార్వెస్ట్ అవుద్ది అన్నది. బాయ్.